కొన్నిసార్లు నీ జీవితంలో చెప్పుకోని బాధలు ఎవరు చెప్పుకోకుండా ఏడ్చిండొచ్చు. కొంతమంది ముందు ఏడుస్తే నువ్వు చులకన అవుతావు. కొంతమంది ముందు ఏడుస్తే వాళ్ళ మీద జాలి చూపిస్తారు. కొంతమంది ముందు నువ్వు ఏడ్చినా వాళ్ళకి ఏమీ కూడా చలనం కూడా ఉండదు. ఇంకా నీ మీద ఉన్న గౌరవం కూడా ఏమవుతుంది, పోతుంది. కొన్నిసార్లు నీ కన్నీరు చాలా విలువైందిగా అప్పటికి అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో వెనకలు తిరిగి చూస్తే తరేచి పోయి దానికి ఏడ్చానా, పలానా దానికి ఏడ్చానని నీ కన్నీరు మీద ఏమొస్తుంది, వేస్ట్ చేసుకున్న భావన కలుగుతుంది. బైబిల్ సెలవిస్తుంది, గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఆ గాయము కలిగిన వెంటనే ఈ చెట్టు ఆ గాయముని ఎప్పుడైతే పొందుకుంటుందో కరెక్ట్గా ఆ గాయం ప్రాంతంలో నుండి అది కన్నీటి రూపంలో టియర్ షేప్డ్ రెజిన్, అంటే కన్నీటి రూపంలో, కన్నీటి బొట్టు, కన్నీటి చుక్క రూపంలో అది ఒక రసాయన పదార్థాన్ని విడుదల చేస్తుందంట. ఒకసారి చూడండి, ఈ దృశ్యం చూడండి. కరెక్ట్గా ఒక కన్నీరు కార్స్తే ఎలా ఉంటుంది, కన్నీటి బొట్టు ఉంటుంది కదా, ఆ కన్నీటి బొట్టు రూపంలో వచ్చి కరెక్ట్గా అది ఏం చేస్తుంది, అది బయట ఆ రసము కారుతుంది. కారిన వెంటనే ఎండిపోతుంది. ఎన్ని గాయాలు పెడితే అన్ని కన్నీరు. కొన్నిసార్లు కారి ఎక్కువ స్ప్రెడ్ అయినప్పుడు ఇలాంటి ఆ రెజిన్ అంతా కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా టియర్ షేప్డ్ రెజిన్స్ ఉంటా ఉంటాయి. కన్నీరు ఆకారంలో, కన్నీటి బొట్టు ఆకారంలో ఈ యొక్క రసం అంతా కూడా చుక్కలు కన్నీటి డక్ట్స్ అన్నీ కూడా నాళాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ డక్ట్స్లో నుండి కన్నీరులాగా ఇదంతా స్రవిస్తూ ఒక్కసారి ఆ చెట్టును చూస్తే దూరం నుంచి ఎలా ఉంటుందంటే ఆ చెట్టుకు గాయాలు, ఆ గాయాల నుండి కన్నీరు. ఆ కన్నీరు స్టెప్ నెంబర్ 1 ఏమో వూండ్ చేస్తారు, దాన్ని గాయం చేస్తారు. రెండోది టియర్ షేప్డ్ రెజిన్ వస్తుంది. ఆ టియర్ షేప్డ్ రెజినే ఎండిపోయిన తర్వాత కట్ చేస్తుంది, వెంటనే బయటపడిపోతుంది. అవన్నీ గంపలో వేసుకుంటారంట. ఇప్పుడు వ్యవసాయదారుడికి, బిజినెస్ మ్యాన్కి ఆ గంప కొన్ని లక్షల రూపాయల విలువ చేసే గంప. ఆ గంప నిండా ఆ చెట్టు యొక్క కన్నీరు ఉంది. దీన్ని తీసుకెళ్ళి ప్రాసెస్ చేసి టెంపరేచర్స్లో, స్టీమ్లో ప్రాసెస్ చేస్తే దాని నుంచి వచ్చే ఫైనల్ ప్రోడక్టే గోపరసం. ఇప్పుడు గోపరసము ఎంత ఎక్కువైతే ప్రతిష్టాభిషేక తైలము ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. ఇప్పుడు మీరే చెప్పండి లాజిక్. ఎక్కువ ప్రతిష్టాభిషేక తైలం కావాలంటే ఎక్కువ గోపరసం రావాలి. ఎక్కువ గోపరసం రావాలంటే ఎక్కువ గాయాలు చేయాలి. ఎంతగా నేను అభిషేకించాలని ఆశపడితే నీ అభిషేక స్థాయి, నీ జీవితాన్ని అనుమతించిన గాయం యొక్క స్థాయి అంతే ఉంటుంది. ఓ చెట్టు, గోపరస చెట్టు, నీ కార్చిన కన్నీరే భవిష్యత్తులో ఏం కాబోతుంది, ప్రతిష్టాభిషేక తైలము కాబోతుంది. యువర్ టియర్స్ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ అనాయింటింగ్. అందుకొరకే కీర్తనకాడు ఒకరోజు ఏడుస్తూ ఉన్నాడంట. కొన్నిసార్లు నీ జీవితంలో చెప్పుకోని బాధలు ఎవరు చెప్పుకోకుండా ఏడ్చిండొచ్చు. కొంతమంది ముందు ఏడుస్తే నువ్వు చులకన అవుతావు. కొంతమంది ముందు ఏడుస్తే వాళ్ళ మీద జాలి చూపిస్తారు. కొంతమంది ముందు నువ్వు ఏడ్చినా వాళ్ళకి ఏమీ కూడా చలనం కూడా ఉండదు. పైపెచ్చు ఇంకా నీ మీద ఉన్న గౌరవం కూడా ఏమవుతుంది, పోతుంది. రిపీటెడ్ టియర్స్ విల్ బికమ్ రిడండెంట్. రిపీటెడ్ టియర్స్ విల్ లూజ్ యువర్ వాల్యూ. లోకరీతిగా చూస్తే మాటికి ఏడుస్తే వాళ్ళని ఏమంటారండి, ఏమంటారా మీరు? మనసులో మాటలు ఎందుకు, ఓపెన్గా చెప్పండి. ఏడుపు ముఖం ఇది, ఏడుపు ముఖం కాదు వీడికి, పని పాటలు ఊరికి ఏడుస్తా అంటారు లేదా? అంటే ఏడుపు వాళ్ళ దృష్టిలో ఏమైపోయింది, చులకన అయిపోయింది. కొన్నిసార్లు నీ కన్నీరు చాలా విలువైందిగా అప్పటికి అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో వెనకలు తిరిగి చూస్తే తరేచి పోయి దానికి ఏడ్చానా, పలానా దానికి ఏడ్చానని నీ కన్నీరు మీద ఏమొస్తుంది, వేస్ట్ చేసుకున్న భావన కలుగుతుంది. అవునన్నా వాళ్ళు ఒకసారి చేయొద్దండి. కానీ దేవుని దృష్టిలో కీర్తనకాడు అంటాడు, 56వ కీర్తన 8, 9 లేదా 8, 9 వచనాలు మాత్రం చదువుకుందాం. దయచేసి మీరు సహకరించాలి త్వరగా. 56వ కీర్తన, Psalm 56 verse 8 and 9. తన జీవిత యాత్రలో సంచారములు చేస్తున్న ఆ యొక్క కీర్తనకాడు ఒకరోజు
ఆలోచించడం ఆరంభించాడు. దేవుడు పరిశుద్ధాత్మను మాట్లాడాడంట, గోపరస తైలము కావాలి అంటే ఆ చెట్టుకి ఏం జరగాలి? గాయాలు జరగాలి. ఎన్ని గాయాలో అంత గోపరస తైలము, ఎంత గోపరస తైలం అయితే అంత ప్రతిష్టాభిషేకం. ఆ కాన్సెప్ట్ని కీర్తనకాడు జ్ఞాపకం చేస్తూ, అవును, నా కన్నీరు ఎవరు పట్టించుకుంటారండి? కనీసం గోపరస చెట్టు కన్నీరు గారుస్తున్నా నాకు వాల్యూ ఉంది, నా కంటికి వాల్యూ ఉందా అని బాధపడతా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడంట. రండి కలిసి చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవలిలో కనబడను కదా. ప్రభు అంట, కీర్తనకాడు అంటాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడిన. అమూల్యమైన తన యొక్క బుడ్డిలో ఏమి దాచుకుంటున్నాడండి? ఏం దాచుకుంటున్నాడు? కన్నీటి బొట్టును దాచుకుంటున్నాడు. నాకు బాధ అనిపించే విషయం చెప్పనా? యేసుప్రభు రక్తము కారుతూ ఉంటే ఒక్క చుక్కను కూడా కనీసం ఒక బాటిల్లో వేసిన ఆ పుణ్యకార్యానికి ఎవరు కూడా పోలేదు. యెరూషలేము వీధుల మీద స్రవించింది. గెత్సెమనే తోటలో చెమట రక్త బిందుగా పడింది. కలవరశిలలో ధారావాహిక స్రవంతిలాగా నదిలాగా పారింది. ఏ ఒక్కరన్నా కనీసం దేవుని కనీసం రక్తబొట్టునన్నా దాచుకున్నారా? బైబిల్ సెలవిస్తుంది, ఆ రక్తం ఎట్లాంటిదంట? అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది. స్టోరీ కట్ చేస్తే ఆ రక్తాన్ని దాచుకోలేడానికి దేవుడు అనుమతించలేదు, కానీ నీ కన్నీటిని ఏం చేస్తున్నాడంట చెప్పండి? బుడ్డిలో దాచుకొని తన పుస్తకంలో కవిలలో ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడంట. నా బిడ్డ పలాంటి టైంలో కన్నీరు గార్చింది, నా కుమారుడు పలాని ప్రాంతంలో కన్నీరు గార్చాడు, నా కుమార్తె పలాని ప్రాంతంలో కన్నీరు గార్చాడు. ఏం పరిచయం చేస్తున్నాడు దేవుడు అక్కడ అంటే, విజ్ఞాపన పరిచయం ఒకటే కాదు. యేసుప్రభు చేసే పరిచయలో ఒక పరిచయం ఏంటంటే, మన కన్నీరు గాయాలు గుండా వెళ్ళినప్పుడు, అందుకో బైబిల్ సెలవిస్తుంది, గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఆయన గాయము చేసినప్పుడు నీ సంచార యాత్రలో, మన జీవిత యాత్రలో కొన్నిసార్లు గాయాలు, మానసిక గాయాలు, కొన్నిసార్లు భౌతిక గాయాలు, కొన్నిసార్లు కత్తి వార్తలు, కొన్ని వార్తలు నీకు గాయాన్ని మిగిల్చాయా? బహుశా ఆ గాయము నీకు కన్నీరు కార్చడానికి కూడా శక్తి చాలని స్థాయికి నేను నెట్టేశాయా? ఏడ్చి నీ కన్నీరు ఇంకిపోయాయా? ఇక ఏడ్చుట కూడా శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నావా? బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ప్రతిష్టాభిషేకం పొందిన ప్రతి వారి జీవితంలో దావీదు భక్తుడు అభిషేకించబడ్డాడు. ఆయన జీవితంలో బైబిల్ సెలవిస్తుంది, ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చెను. అభిషేకించబడిన వారి జీవితంలో ఎవరి జీవితం తీసుకున్నా సరే, కన్నీటి దినాలు, కన్నీటి ఆర్తనాదాలు, కన్నీటి చుక్కలు, కన్నీటి బొట్లే వారి జీవితంలో అభిషేక తైలంగా మార్చబడ్డాయి. Let me tell you, dear brother and sister, your tears are never wasted. Probably you might not know that somebody is watching your tears. నీ కన్నీరు ఎవరో చూస్తున్నారని బహుశా నీకు తెలియకపోవచ్చు, కానీ నీ ప్రతి కన్నీటి చుక్కను గ్రంథస్థం చేస్తున్న నీ దేవునికి నీ మీద ఎంత పిచ్చి ప్రేమ అంటే, నీ ప్రతి కన్నీటి బొట్టును అభిషేక తైలముగా దేవుడు మార్చాలని అనునిత్యము రెప్పార్పకుండా ఇశ్రాయేలు కాపాడు, కునుకడు త్రపడు. He's eagerly watching to capture every tears of yours to convert them into the oil of anointing. పరిశుద్ధ ప్రతిష్టాభిషేక తైలముగా నేను మలుచుకోవడానికి నీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఎంతో విలువైన దానిగా ఎంపిక చేసుకున్నాను చెప్పడంలో నిశ్చింతగా ధైర్యంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. చాలాసార్లు నీ జీవితంలో ప్రశ్న ఏంటంటే, నా కన్నీటికి కూడా వాల్యూ ఉందా అండి? ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. నా పిల్లోకి తెలియదండి, నా తలగడకు తెలియదు ఎన్నిసార్లు ఏడ్చాను, నా బట్టలకు తెలియదు ఎన్నిసార్లు ఏడ్చాను. అది కూడా దేవుని గుర్తుందా అంటే, అభిషేక తైలం ఎంత కావాలంటే అంత కన్నీటి బొట్లు, అంటే అంత గాయాలు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు రేపుతాడు. డాక్టర్ చేతిలో కత్తి, శత్రువు చేతిలో కత్తి, రెండు ఈక్వల్ అనొద్దు దయచేసి. టెర్రరిస్ట్ చేతిలో కత్తి, డాక్టర్ చేతిలో కత్తి, రెండు ఒకటేనా? కానీ రెండు చేసేది ఒకటే, గాయాలే. ఒప్పుకుంటారా? రెండు అవయవాలను ఏం చేస్తాయి? ఛిద్రం చేస్తాయి. అయితే రెండు చేసేది ఒకటైనా అవుట్కమ్ ఒకటి కాదు, ఉద్దేశాలు ఒకటివి కావు. టెర్రరిస్ట్ చేతిలో కత్తి నిన్ను అంతం చేస్తుంది, డాక్టర్ చేతిలో కత్తి నిన్ను బాగు చేస్తుంది. డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్.